మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శివరుద్ర సాధువు గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని గురుగారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. నమస్కారం తల్లి. గురుగారు, సనాతన ధర్మాన్ని కాపాడాలని మీరు గ్యాదరింగ్స్ చేస్తున్నారు. మరి ఈ గ్యాదరింగ్స్ చేయడం వల్ల మన హిందూ ధర్మాన్ని మీరు కాపాడగలుగుతున్నారా? మీకు అంత సీన్ ఉందా గురుగారు? సీన్ అని అంటున్నారుగా కాబట్టి శాసనం, ఇతిహాసం, పురాణం, తాళపత్రాలు, తాళ గ్రంథాలు మీరు వినే ఉంటారు. ఇవి ఎప్పుడైనా చదివారా? కనీసం చూసారా? భగవద్గీతను ఎప్పుడైనా చేతిలో పట్టుకున్నారా? లేదు. కనీసం చూసారా? చూసా. విన్నారా? విన్నా. ఎవరు రాశారు భగవద్గీత మీ నాలెడ్జ్ ప్రకారం? అవన్నీ అడగనే కదా. కాబట్టి ఏంటంటే మీకున్న నాలెడ్జే చాలా చిన్నదమ్మా. అలాంటిది సనాతన ధర్మం ఎలా తెలుస్తుంది మీలాంటి స్త్రీలకి? ముఖ్యంగా సనాతన అనే విషయమే సగం మందికి తెలియదు. ఎక్కడ ఇప్పుడు ప్రేక్షకులని అడుగుతున్నాను నేను. నువ్వు క్వశ్చన్ అడిగావు కానీ నేను స్ట్రేట్ అవే వాళ్ళందరూ చెప్తున్నా. సనాతన ధర్మం అని అక్కడ చూస్తున్న మహానుభావులకు తెలియదు తల్లి. నా జాతి నా జాతి నా జాతి అంటే ఏ జాతి అనేది? మానవ జాతీయా, లేకపోతే భారత జాతీయా, లేకపోతే మానవులలో నీవు చూయించే కుల జాతీయా, ఇంకేదైనా నువ్వు చూయించే ప్రేమ అభిమానాలు కలిగిన జాతీయా? అసలు నీవు ఏ జాతివే? అసలు నీకు ఎందుకు వచ్చింది అది? నీ పేరు ఎక్కడిది? నీ పేరుకు విలువ ఈ భారతదేశంలోనే ఎందుకు వచ్చింది? ఏ ఇజ్రాయిల్లోనో, ఏ లండన్లోనో, ఏ అమెరికాలోనో ఎందుకు రాలే? ఈ కట్టు బొట్టు చీర ఈ మర్యాదలన్నీ ఎక్కడి? ఆడపిల్లలు ఎక్కడున్నట్టుగా వేరే దేశాల్లో ఎందుకు ఉండట్లేరు? వేరే దేశాల్లో ఉన్న స్త్రీలు మనలాగే ఎందుకు ఉండాలని అనుకుంటారు? ఇక్కడున్న పురుషులు వేరే పురుషులతో పోల్చుకు చూస్తే మన వాళ్ళు బాగుంటారు, సౌష్ఠవంగా ఉంటారు, తిండి కానీ పద్ధతులు కానీ గుడులు గోపురాలు ఉంటాయి. ఇవన్నీ మీకు తెలియదు. సనాతన ధర్మానికి మీరు ఎందుకు ధ్వజం తొక్కారు? ఆ యొక్క విషయ వివరణలో ఎంతమందిని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు? అసలు ఆ గుడి, ఆ పరిరక్షణ, సనాతన పరిరక్షణ, ధర్మ పరిరక్షణ, జాగృతి పరిరక్షణ, సభా పరిరక్షణ ఎందుకు జరుగుతుంది అనేది మీ ప్రశ్న. ఇవే కదా. బాగా గమనించి చూడాలమ్మా. మీ వయసు సుమారు 16-17 అనుకుందాం ఉదాహరణకి. మీరు ఒక నాలెడ్జబుల్ ఉమెన్లా ఉంటారు. అదే మీ వయస్సు 60-70 సంవత్సరాలు ఉందనుకుందాం. ఈ 16 సంవత్సరాలకి 60 సంవత్సరాలకి ఏం గెయిన్ చేస్తాం మనం? మనం అనుభవాన్ని గ్యాదర్ చేస్తాం. 16 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఈ అనుభవం అంతా దేని గురించి గ్యాదర్ చేస్తాం తల్లి? ఎక్కువ శాతంగా చూస్తే నీ గురించి మాత్రమే గ్యాదర్ చేస్తావు. ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఓన్లీ. అంటే నా ఇల్లు, నా సంసారం, నా జీవితం అని. ఓకేనా? నువ్వు ఎక్కడున్నావు తల్లి? ఒక మాట. ఇప్పుడు నీ ఇల్లు, నీ సంసారం అని 16 సంవత్సరాల నుంచి ఆలోచన మొదలుపెట్టి 60-70 ఏళ్ళ వరకు చనిపోయే వరకు చేస్తున్నావు కదా. నీ ఇంటి గురించి. నీ ఇల్లు ఎక్కడుంది? నీ ఇల్లు ఎక్కడుంది? ఆలోచన చేసి చెప్పండి మీరు. నీ ఇల్లు ఎక్కడుందమ్మా? భూమి మీద కదా. ఈ భూమి పరిరక్షణ ఎవరిది? ఎవరిది అని? భూమి నీదా నాదా? ఎందుకు? నీకు ఏ హక్కు ఉందని ఈ భూమి మీద ఉండడానికి? అసలు నువ్వు ఏ హక్కుతో ఉన్నావు ఇక్కడ? అసలు ఏ విలువ నువ్వు ఉన్నాదని నీ ఇక్కడ ఉన్నావు? నీ కుటుంబం గురించి నీ యొక్క జీవితమే జీవితం 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 అయిపోయింది. ఎప్పుడో నీకు నోట్లో పనులు లేని సమయంలో నోట్లో వచ్చేసి నీకు అమృతం పోస్తారు కదా మా తులసి ఆకులతో నీళ్లు, అది పోసే సమయానికి ఎప్పుడు పోతావా అని పోస్తారు, అంతేగాని బతుకుతావని పోయారు అవి. వాస్తవంగా తల్లి, భూమి మీద పుట్టిన నీకు భూమిని పరిరక్షించుకునే జ్ఞానం లేదా? ఒక మాట ఆలోచించండి. ఈ భూమికి నువ్వేం చేసావు? ఉచితంగా గాలి పీల్చావే, ఉచితంగా అన్నీ అక్కడి నుంచి వచ్చిన వస్తువులు, విషయాల వివరణలు అన్నీ స్వీకరించావే. ఆకాశము, భూమి, పంట, పొలాలు, అగ్ని, పంచభూతాలన్నిటి మీద నీ హక్కు లేదు కదా. మరి వాటికి ఏం హక్కు ఉందని నిన్ను కాపాడాలి? వాస్తవంగా తల్లి, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే కొంచెం నాగ్గా అడిగారు. మీరు ఏం చేస్తారు? అంత సీన్ ఉందని అన్నారు కదా. ఎంత సీన్ ఉందనేది సాధువుల సమక్షంలోకి వచ్చి కూర్చుంటే తెలుస్తుంది. మన వంశం ఏం వంశం తెలుసా అమ్మ? ఋషి పరంపరా వంశం మనది. మన వంశము ఋషి పరంపరా వంశం. ఋషులు ఎవరు తల్లి? దేవాది దేవతలని గెలిచిన మహర్షులలో. ఆ మహర్షులు మనకి ఏం నేర్పించారమ్మో? విద్య, బుద్ధి, బోధన, సౌభాగ్యం, సంసారం, ఆరోగ్యం, ఏ విధముగా నడుచుకోవాలనేది ముఖ్య సారాంశం. సంస్కారం. సంస్కారమే లేని చాలామంది అడిగే మొట్టమొదటి ప్రశ్న, అంత సీన్ ఉందా? అంటే నీకు ఈ సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ లేదని అర్థమైంది. అంతే కదమ్మా. ఆవిడ అడుగుమన్నారు, మీరు అడిగారు. సనాతన ధర్మం అంటే ఇఫ్ యు నో అబౌట్ యువర్ కల్చర్ యూ హ్యావ్ టు ఆస్క్ ఎ వెరీ వ్యాలిడ్ అండ్ వెరిఫైడ్ క్వశ్చన్. ఇఫ్ యు నో అబౌట్ యువర్ డివైన్ పవర్ యూ హ్యావ్ టు ఆస్క్ అబౌట్ గాడ్స్.
ఇఫ్ యు నో అబౌట్ యువర్ హ్యూమన్ పవర్, అంటే హ్యూమన్ అంటే నేను అన్నది ఉమెన్ కాదు ఇక్కడ, మానవ శక్తి, దెన్ యూ కెన్ ఆస్క్ ది హ్యూమన్ పవర్, అంటే మనం యూటిలైజ్ చేసుకోవాల్సిన శక్తులు మహాశక్తులు ఏందని. ఇఫ్ యు నో అబౌట్ అవర్ కల్చర్ ఇన్ ఓన్లీ డెమోక్రసీ అని అంటే మన భారత శాసన గ్రంథాల్లో కలిసే ఉండాలి అని అనేది తెలిసి ఉంటే ఈ ప్రశ్న బహు ఉత్తమంగా వచ్చేది. ఎందుకంటే అమ్మ ఆడపిల్లలని పైశాచికతంగా తీసుకెళ్ళి మద్యం మత్తులో ఏం చేస్తున్నారు తల్లి? కలకత్తా కేసు తీసుకుందాం, పెద్దది ఈ మధ్య జరిగింది. భవ్య బౌరంపేటలో జరిగింది, ఇంకెవరు అమ్మ ఇక్కడ గచ్చిబౌలిలో జరిగింది, ఇంకెవరో ఇక్కడ నానక్రామ్గూడలో జరిగింది, సికింద్రాబాద్లో. కంటిన్యూ వీఆర్ సీయింగ్ న్యూస్ కదా. అలాంటి శాస్త్ర గ్రంథంలో న్యాయం జరిగిందా అమ్మ? లేదు. డిడ్ ఈవెన్ ఫైండ్ ఎక్కడైనా ఫౌండ్ చిన్న విషయంలో జరిగారా మనం వీళ్ళని శిక్షించామని? శిక్షలే లేని సమాజంలో మనం ఉన్నాముగా. మరి ఆ సమాజం మనం శిక్షలు పడి ఆడపిల్లలు కాపాడబడాలి అన్న ధర్మం రావడం మంచిదా చెడ్డదా నీ ఉద్దేశం? మంచిదే. హౌ కెన్ యూ ఆస్క్ దట్ ఈజ్ దట్ సనాతన్? యూ హ్యావ్ ఎ సీన్ అంటే దీన్ని ముందుకు తీసుకెళ్ళాడు ఆహాడ్ అంటే ముందుకు పోయే సీన్ ఉందా అని అడిగారు కదా. సీన్ మొదట ప్రేక్షకులకు ఉండాలి, సీన్ మొదట మనసులో రావాలి, ఆ సీన్ మొదట మనిషిని నేను, నా తల్లి నా తండ్రి నన్ను కన్నా ఈ అఖండ భూమండల భారతదేశంలో జ్ఞాన సంపద, ఈ నేల జ్ఞాన సంపద, మా అమ్మ జ్ఞాన సంపద, నా కుటుంబం ఎన్ని విలువలు ఇచ్చిన ఆ పరమాత్ముడు మాకు జ్ఞానవంతుడు అని చెప్పి ఆయన జోలికొచ్చి పైశాచికతంగా తంతున్నారు కదా. అలాంటి వాళ్ళు ఉన్న సమాజంలో న్యాయం వద్దా నీకు? ఎంత సీన్ ఉన్నది ఇప్పుడు మనకి ఇప్పుడు మాట్లాడిన వర్షంలో అర్థమైందా అమ్మ? ఇక్కడ సాధువులు మాత్రమే వస్తారు. నువ్వు అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు రారు దీన్ని కాపాడటానికి. ఎందుకంటే సినిమాలో డబ్బులు వస్తాయి, పొలిటికల్ లీడర్స్ రారు, పొలిటికల్గా డబ్బులు వస్తాయి. మీరు అన్నట్టుగానే వేరే వ్యాపారవేత్తలు దిగ్గజాలు రారు, వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళకి డబ్బులు వస్తాయి. కాషాయం వేసుకున్నవాడు మాత్రమే ఇలాంటి ఆడపిల్లలు నవ్వాలని వస్తారు తల్లి. సౌష్ఠవంగా, సంస్కారంగా, గౌరవంగా, విలువతో ఇది నా భారతదేశం, నా భారతదేశంలో నన్ను కాపాడడానికి సాధువులు, అఘోరాలు, నాగ సాధువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, బ్రాహ్మణాధిపతులు, ఒక బ్రాహ్మణుడు ఉన్నాడని, వాళ్ళు దేవాలయంలో ఉంటారని, ఆ దేవాలయాన్ని కాపాడుతున్న వాళ్ళు కూడా మమ్మల్ని ఒక దేవతల్లాగా, ఒక బిడ్డల్లాగా చూసి కాపాడతారని, ఆ కాపాడే దాని పేరే సనాతన ధర్మం అంటారని తెలియాలి అంటున్నాను మీకు. క్వశ్చన్ ప్రిపరేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ డోంట్ డిలేట్ దిస్ సిచ్యువేషన్. ఎవ్రీబడి హ్యాస్ టు లిజన్. ఒక సాధువు ఏమి చేయగలడు అని అంటే, ఈరోజు సప్త ఋషుల గురించి మీకు తెలుసా అమ్మ? గోత్రం తెలుసుగా తల్లి? గోత్రం అంటే నీకోసం గోత్రం ఉంటుంది. ఉదాహరణకి నీ గోత్రం ఏదో రామ గోత్రం అనుకుందాం. ఆ రామ గోత్రం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా అమ్మ? పీపుల్ ఈవెన్ దే డోంట్ నో అబౌట్ ది కల్చర్. వాళ్ళ ఇంటి పేరు తెలియదమ్మా. నీ గోత్రం నీ ఇంటి పేరు. నీ ఇంటి పేరు ఇప్పుడు నువ్వు రాసుకుంటున్న పేరు కాదు, నీ గోత్రమే నీ ఇంటి పేరు. అదే నీ పరమాత్ముడికి అడ్రస్. ఏ గుడిలోకి వెళ్ళేసి ఇప్పుడు నా పేరు శివరుద్ర సాధువు, నేను సాధువు అని చెప్పకపోతే అక్కడ నన్ను చూడడు ఆయన. శివరుద్ర అంటే లక్షల్లో ఉన్నారుగా, మరి సాధు అని ఎందుకు పెట్టిండంటే అక్కడికి వెళ్ళి నేను శివరుద్ర అని చెప్పితే శివరుద్రలో ఏ శివరుద్ర వచ్చిండని చెప్పాలంటేనే సాధు అన్న పేరు పెడితే శివరుద్ర సాధువు, ఓహో కేదార్నాథ క్షేత్రం గురించి వచ్చిన వ్యక్తి ఫలానా ధర్మం గురించి వస్తున్నాడు అని చెప్పేసి ఆయన గారు ఒక నిర్ణయం చెప్పి అక్కడ పురోహితుడు తీసుకెళ్తాడు. ఆ సాధు అన్న పేరే కానీ, ఇప్పుడు మీకన్నా ఒక పేరే కానీ, రాముడు అన్న ఒక గోత్రం అన్నాను కదా, ఆ గోత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా అమ్మ? ఆ గోత్రాలన్నీ సప్త ఋషుల పేర్లు. సప్త ఋషుల పేర్లు ఎందుకు వస్తాయి స్వామి? మా నాన్న పేరు రావాలి కదా, మా నాన్న వాళ్ళ నాన్న పేరు రావాలి కదా. అంటే అలా మీ నాన్నల 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 వెనకల తీస్తే ఉన్నవాడు ఆయన్నే జగత్కారకుడు. అక్కడ నుంచి వచ్చినాయి తల్లి గోత్రాలు. గోత్రాలే తెలియని సమాజంలో కూర్చొని మనము సనాతన ధర్మ పరిరక్షణ గురించి ఏం చేయగలుగుతారో శివరుద్ర సాధు అని అంటూ ఉన్నారు కదా. చాలా మంది నీ క్వశ్చన్ కాదు అది, ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ వెరీ వెరీ వ్యూవర్స్. వాళ్ళు అడిగిన క్వశ్చన్ వై దే డోంట్ నో అబౌట్ కల్చర్, దే నో అబౌట్ డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ షెడ్యూల్స్, తినడం, ఉండడం, పోవడం. నా బతుకు కూడా అదే, మార్నింగ్ తింటాను, మధ్యాహ్నం తింటాను, సాయంత్రం స్నాక్స్ తింటాము, సాయంత్రం కాఫీ తాగుతాం, మళ్ళీ షెడ్యూల్స్ వెళ్తాం. బట్ జనరేషన్స్కి ఏమి ఇస్తున్నాం అనేది ముఖ్యం. బంగ్లాదేశ్ మీద ఎంతమందికి ఈరోజు ఎన్ని విధాలుగా ఇబ్బందులు జరిగాయి. అందులో ముఖ్యంగా ఆడపిల్లలని చూసారు ఆ ఫొటోస్, ఇలా లే డౌన్ అంటే పడుకోని ఉండిపోయారు. యూనో మీరు ఒకవేళ డెడ్ బాడీ చూస్తే అబ్సల్యూట్లీ యూఆర్ ఇన్ ఏ మిస్కమ్యూనికేషన్. వాళ్ళ బాడీ అంతా పైశాచికతంగా ఇలా గోర్లతో పట్టి రక్కి
శారీరకమైన ఆనందాన్ని తీసి ఆ అమ్మాయిలని విచక్షణారహితంగా చంపి నగ్నంగా పడేసిన తర్వాత కట్టిన దుస్తువులు అవన్నీ. అర్థమైందా తల్లి? అవన్నీ ఇప్పుడు చూపిస్తున్న ఫొటోస్ అన్నీ ప్రభుత్వం కూడా కొన్ని ఆలోచించి శాంతి భద్రతల దృష్ట్యా పెడుతుంది. అలాంటి స్థితి భారతదేశానికి రావాలా? ఆడవాళ్ళకి రావాలా? మన కుటుంబాలకి రావాలా? చిన్న చిన్న పిల్లలు ఉన్నారే పాలస్తీనాలో, తల్లి తండ్రి కళ్ళ ముందే పేలిపోతే ఒక చిన్న అమ్మాయి, ఆ అమ్మ షీస్ క్రైయింగ్ ఫర్ హర్ మదర్. ఏమని ఏడుస్తుంది తెలుసా అమ్మ? ఆకలి అని ఏడుస్తుంది. అంటే అర్థమైంది అక్కడ. ఒక అతను వచ్చాడు, సంహౌ వస్తారు కదా ప్రొటెక్టర్స్, ఈ గివెన్ బాటిల్ ఆఫ్ మిల్క్ తాగట్లేదు ఆవిడ. అంటే ఎందుకు తాగట్లేదు అనేది మీరు గమనించారా? ఆమెకి ఆకలి అవుతుంది అక్కడ, కానీ ఆ ఆకలి తీర్చగలిగే తల్లి కేవలం తల్లి మాత్రమే. ఆకలిని ఇచ్చే అందమైన ప్రపంచం తల్లి, కుటుంబం మాత్రమే. ఆ కుటుంబాలు జాగృతి చేస్తున్నాం తల్లి మేము. మీరు ఇప్పుడు మేల్కోకపోతే రానున్న రోజుల్లో మన సమాజానికి ఇంకేమైనా ఇబ్బందులు జరిగితే, ఈరోజు జై శ్రీరామ్ అని అనాలి అని, జై హనుమాన్ అనాలి అని, హరహర మహాదేవ్ అనాలని ఎందుకు అంటున్నామంటే అమ్మ, మనలో ఐక్యత లోపిస్తే సమాజం మనల్ని రాను రాను తక్కువ అంచనా చేస్తుంది. శత్రువులు పొలిమేరలో ఉన్నారుగా, ఎన్ని గుడులు ధ్వంసమయ్యాయి మీకు తెలిసి ఇప్పటికీ? ఒక 10-12 అయినాయా? ఎంతమంది ఆడపిల్లలు ధ్వంసమయ్యారు? వందల్లో అయ్యారా? ఎంతమంది ఆడపిల్లలు బతికి బయటపడ్డారు? చాలా తక్కువ సంఖ్యలో కదా. మరి ఇన్ని స్థితులు జరుగుతున్న తర్వాత సనాతన హిందూ ధర్మ పరిరక్షణకి సాధువులు రాకపోతే మీరు అన్నట్టుగా ఫిలిం స్టార్స్, పొలిటికల్ లీడర్స్ వస్తారా అమ్మ? భగవంతుడు మనకి ఇచ్చిన అన్ని అసెట్స్లో మొట్టమొదట ఉపయోగించే ఫస్ట్ అసెట్ ఏం తెలుసా అమ్మ? సాధువు లక్షణం కలిగిన వాళ్ళు మాత్రమే మనకి గ్రంథాలను అందించగలరు. ఇప్పుడు నేను ఇలా ఉండి ఆ రోడ్డు పైన నుంచి సిగరెట్ తాగా అనుకో తల్లి, నీవే వచ్చి అడుగుతావు, స్వామి వేసుకున్నాడు త్రిశూలం పట్టుకొని జుట్టేసుకొని ఆయన సిగరెట్ తాగుతున్నంటావు. అంటే సాధు లక్షణం అంటే ఏందో తెలియని నీకే ఈ దుస్తువులు నన్ను నెగిటివ్గా పాజిటివ్గా డిసైడ్ చేస్తే, నీ శరీరంలో అణువు జరగబోయే భావి తరాలకు కావాల్సిన భవిష్యవాణి తెలిసిన నాగ సాధువులు, అఘోరాలు, పురోహితులు, పంచాంగం అన్నది ఉందిగా, ఉగాది పంచాంగం, ఇన్ని రాసి ఉన్న గ్రంథంలో జరగబోయే తంతు తెలియదా సాధువులకి? తెలుస్తుంది. ఇప్పుడు మీరందరూ ఏకం కాకపోతే ఎప్పుడు ఏకమవుతారు? మీరు ఈరోజు సభకు రమ్మని అంటే బీరంగూడలో సభ 22వ తారీఖు మీరు వచ్చారు, కవరేజ్ చేశారు. కొంతమంది సాధువులు చూసాం, హరహర మహాదేవ్ అని గట్టి గట్టిగా అరిచారు, జై శ్రీరామ్ అని గట్టి గట్టిగా అరిచారు. ఏమని అరిచారు తెలుసా అమ్మ వాళ్ళు? దేవుడు గొప్ప అని అడవలేదు అక్కడ. వచ్చాడుగా ఆయన మిత్రుడు, దేవుడు గొప్ప అని అడిచారు అక్కడ. ఎవరు గొప్ప అని అక్కడ అరవడం జరిగింది తెలుసా అమ్మ? సనాతన ధర్మం గొప్పది అని అరిచారు. నా ఈ భారతదేశంలో ఉన్న నేల గొప్పది అని అరిచారు. నన్ను కన్నీ పెంచిన ఈ భూమి గొప్పది, మా అమ్మ గొప్పది, మా అమ్మల్ని కన్నా ఈ భారతమాత గొప్పది, ఈ భారతదేశం గొప్పది, ఈ గొప్పదనాన్ని కాపాడుకోవాలని సాధువులు ధ్వజం అక్కడ అంత ధర్మధ్వజం పెట్టారు. ఎందుకు పెట్టారు సాధువులు అంటే అమ్మ, ఒక సాధువు లక్షల మందిని మార్చగలడు, మీకు తెలిసిందే కదా తల్లి. ఒక పొలిటికల్ లీడర్ కూడా లక్షల మందిని మార్చగలడు. ఒక ఫిలిం స్టార్ లక్షల మందిని మార్చగలడు. ఆయన లక్షల మంది ప్రేక్షకులను పొందగలడు, కానీ ఆయన ఫాలోవర్స్ చేయలేడు. ఒక సాధువు ఏం చేయగలడు అంటే గుణగణాలని శిష్యులకు ఇవ్వగలడు. ఇప్పుడు నేనున్న ఉదాహరణకు నేను అమితాబ్ బచ్చన్ అనుకోండి, నా పిల్లలు అమితాబ్ బచ్చన్ లకు కావాలని రూల్ లేదు. అయితే అమితాబ్ బచ్చన్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇష్టం ఉంటే జయా బచ్చన్ కావచ్చు, వాళ్ళ ఇష్టం అది. కానీ సాధువు దగ్గర ఉన్న శిష్యులు మాత్రం సాధువులే అవుతారు. అవునా కదా? అంటే ఇక్కడ ధర్మం ఉన్నట్టేగా అమ్మా. కాబట్టి ఆ ధర్మం ఎక్కడో ఉంటుంది. మొదట సమాజం గురించి ఉంటుంది, ధర్మం గురించి ఉంటుంది, ఇల్లు గురించి ఉంటుంది, సౌభాగ్యం గురించి ఉంటుంది, మంచి గురించి ఉంటుంది, శాసనం గురించి ఉంటుంది, ఎన్నిటి గురించి ఉంటుంది. కాబట్టి సాధువులు ఏం సీన్ చేస్తారో చూడండి అంటున్నాం. దాంట్లో అర్థమైన క్వశ్చన్ అది. మీరందరూ ఈరోజు మేల్కోకపోతే రానున్న రోజుల్లో నిద్రల్లోనే మనం వెళ్ళిపోతాం పైకి. ఎన్ని జరుగుతలేవు, ఎన్ని అవుతలేవు అన్న విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు మొబిలైజ్ ది సిచ్యువేషన్. మీరు క్రియేట్ చేయకండి సిచ్యువేషన్, యూ హ్యావ్ టు మొబిలైజ్. అంటే మొబిలైజ్ అంటే తెలుసా అమ్మా? యు నో ద మీనింగ్ ఆఫ్ మొబిలైజ్? మొబిలైజ్ అంటే ఒకరినొకరు కలుపుకుపోండి అంటున్నాము. మొబిలైజ్ అంటే ఇప్పుడు 5 లక్షలకి 1 లక్ష తక్కువ పడితే 1,00,000ని కలపండి అంటున్నాం మేము. ఇఫ్ యూ క్రియేట్ అ సిచ్యువేషన్, ఈ ఇప్పుడున్న సీన్స్ లో నువ్వేం చేయలేవు. ఏం క్రియేట్ చేయగలవు? ఇక్కడ హిస్టరీ క్రియేట్ చేయగలవు. ఇప్పుడు నువ్వైతే చేయలేవు కదా, నార్మల్ లైఫే కదా మీది. సాధువులు ఎలా క్రియేట్ చేయగలుగుతారు హిస్టరీ అని అంటమ్మా? ఒక సాధువుతో కాదు, అది
నీవు కలవాలి, మీ అమ్మ నాన్న రావాలి, మీ కుటుంబం రావాలి, మీ గ్రామం రావాలి, మీ జిల్లా రావాలి, మీ రాష్ట్రం రావాలి, ఒక్కొక్క రాష్ట్రాలు ఇంత అనువంత ఆకాశం అంత కావాలి. ఒకళ్ళు బయలుదేరి లేని అనుకోవడం తప్పు. లక్షల మంది బయలుదేరారు. మీకు తెలుసా, ఈ రోజు కూడా సభ అవుతుంది అక్కడ మహారాష్ట్రలో, ఈ రోజు కూడా సభ అవుతుంది హైదరాబాద్లో, ఈ రోజు కూడా సభ అవుతుంది కామారెడ్డిలో. చిన్న చిన్న సభలు జరుగుతున్నాయి. వీఆర్ గోయింగ్ వెరీ డెప్త్గా తీసుకొస్తున్నాం. మిత్రుడు వచ్చారుగా, నేను స్టేజ్ మీద చెప్పింది కూడా అదే. గ్రామాల్లో నుంచి చైతన్యం రాకపోతే ప్రజలకి చైతన్యం ఎలా వస్తుంది? ఇప్పుడు డబ్బు, స్కూలు, కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయమ్మా, ఇవన్నీ ఎన్విరాన్మెంట్ వదిలిపెట్టి వస్తామా? రాలేము కదా. రావడానికి సమయం పడుతుంది. ఆ సమయం ఇప్పటి నుంచి మొదలు పెట్టండి అని ప్రణాళిక సిద్ధం చేయడమే సనాతన హిందూ ధర్మ పరిరక్షణ. మేము ఎంతమంది ఉన్నాం తెలుసా అమ్మా ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణలో? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిలో జరుగుతుర్రమ్మా. మీకు తెలియని విషయం ఇంకోటి తెలుసా? మీలాంటి సొంతంగా ఉన్న ఆడపిల్లలు వచ్చి చెప్తున్నారు, స్వామి మేము గుడికి సంబంధించిన దాంట్లో అన్ని ధర్మ కార్యక్రమాలు చెప్తాము, మంచి విశేషాలు చెప్తాము, మేమందరం ఫాలో అవుతాం స్వామి, మీరందరూ రావాలి, నెలకొకసారి మేము గుడి దగ్గర మీటింగ్ పెట్టుకుంటాం అనుకుంటున్నాం స్వామి. అంటే ఎందుకు మీటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నారు, ఇంత ముందుకు పెట్టుకోండి అని అడిగినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, అమ్మ మన జాతి గౌరవించబడాలి అనేది ఇప్పుడు మొదలయ్యింది. ఇది 100 సంవత్సరాల క్రితం కూడా జరిగింది పెద్ద ఎత్తున ఈ విధంగా చరిత్ర. ఇప్పుడు జరగడం మొదలుపెట్టారు. ఇప్పుడు మీరన్న సనాతన ధర్మ కార్యక్రమానికి ఎంత సీన్ ఉందో మీకు అర్థమైందా? రాముడు కూడా రావణాసుడి దగ్గరికి చేరలేడు తల్లి. హనుమంతుడు సపోర్ట్ తీసుకొని వానర సైన్యంతో వెళ్ళి రామసేతు నిర్మించి అక్కడి నుంచి అందరూ ప్రయాణం చేసి సముద్రాలు దాటి 10 తలలున్న రావణాసుని ఓడించగలిగాడనంటే అమ్మ 14 సంవత్సరాల వ్యూహం. రాముడికి తెలియదంటావా అమ్మ అక్కడ బంగారు లేడీ లేదని? ఎందుకు పోయాడు తెలుసా అమ్మ రాముడు బంగారు లేడీ తీయడానికి? డిడ్ యూ నోటీస్? ఎప్పుడైనా నోటీస్ చేశారా మీరు? రాముడిని సీతామాత బంగారు లేడీ నాకు తీసుకొచ్చి ఇవ్వు నాదా అని అంటది. అమ్మ ముందు నుంచి పోతుంది. తండ్రి ఏం చేస్తాడు? ఆ బంగారు లేడీని పట్టుకురావడానికి పోతారు. రాముడికి తెలుసు కదా, ఆయన మనం దేవుడే అంటాముగా, అది బంగారు లేడియా లేకపోతే ఎవరైనా మాయల మరాఠియా అని కనిపెట్టలేడా? కనిపెడతారు. ఆయనకి తెలిసిన సీతమ్మ మాటని నెరవేర్చడానికి వెళ్ళాడు ఆయన. అంటే ఇక్కడ స్త్రీకి గౌరవం ఉంది అని చెప్తున్నా. అమ్మ మాట అది కాదు సీత అని తండ్రి అని ఉంటే ఈరోజు రామాయణం ఉండకపోయేది. రావణాసుడు ఎందుకు వచ్చాడమ్మా? బాగా గమనించండి. ఆడపిల్లకి అన్యాయం జరిగిందని వచ్చాడుగా, వాస్తవం కదా. ఇక్కడ జరుగుతున్న విషయాలు సాధువులు, గురువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు అందరూ కూడా ధర్మధ్వజం అన్న ఒక మహానామాన్ని తీసుకొని సనాతన హిందూ ధర్మ పరిరక్షణ అని, సనాతన హిందూ జాగృతి సభలని ఇప్పుడు బయలుదేరుతున్నాం. గన్నవరంలో 10 లక్షల మంది వస్తున్నారమ్మా. 5,000 మంది సాధువులు వస్తున్నారు. 5వ తారీఖు రోజు నోటీస్ చేసుకోండి మీరంతా. 23వ తారీఖు మార్చి ఈ వచ్చే సంవత్సరం 2025 హైందవ శంకారామం అని చెప్పేసి మన హైదరాబాద్లో జింకనా గ్రౌండ్ ఆక్యుపై చేస్తున్నాం. సుమారు మేము ప్లానింగ్ దానికి 25 లక్షల మంది రావాలి అని. అంత పెద్ద ఎత్తున సభలు. అప్పటి వరకు గ్రౌండ్ వర్క్స్ చేసుకోవాలి, అందరం ముందుకు వెళ్ళాలి, ఐక్యమత్యం పెంచాలి అని గుడుల దగ్గర చిన్న కమిటీస్ పెట్టించి మాట్లాడించి ఎలా ముందుకు పోవాలి, భావితరాలు ఎలా కాపాడాలి, విద్య చదువు అనుకుంటూ పోతున్న ఈ తరుణంలో మీరు అడిగిన చాలా చిన్న క్వశ్చన్, అంత సీన్ అర్థమైంది తల్లి? ఎంత సీన్ హిందూ జాగృతి సభకు మీరు వస్తారా రారా? వస్తాం. రావాలి. రాకపోతే మేము పెద్ద సీన్ క్రియేట్ చేస్తాం. గురుగారు మరి నాకు ఒక సందేహం వచ్చింది గురుగారు. మరి ఈ సనాతన ధర్మంలో అందరూ ఒకటే అంటారు కదా, మరి ఈ మతం అనే పదం ఎందుకు వచ్చింది గురుగారు? సనాతన ధర్మంలో మతం అనేది రాలేదు. ఈ మతం అని కొంతమంది మత మార్పిడులు, కొంతమంది వేరే పిచ్చి ఏమంటారు పరాకాష్టమైన చేష్టలు చేసి మా మతమే గొప్ప అని కొంతమంది శాసన గ్రంథాన్ని తప్పు పట్టించేసిన మహానుభావులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి అత్యంత లోతుగా ఆలోచిస్తే మనందరం హిందువులమే అని రాస్తున్నాయి. ఎక్కడి నుంచి పుట్టింది ఇది? ఆది బీజం. ఈ ఆది బీజం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు? కలియుగం ఎన్ని సంవత్సరాలు? అసలు దానికి ఉన్న యుగం ఏంది? అసలు దానికి ఉన్న అంతరార్థం ఏంది అని అంటాము. శివపురాణంలో రాసి ఉంటాయి ఇవన్నీ. ఇవి మీరు అన్నట్టుగానే ఒక వాల్యూడ్ క్వశ్చన్ ఏం తీసుకోవాలంటే, మత మార్పిడిలు, మత అల్లకల్లాలు జరగడం చేత ఏం జరుగుతుందంటే, ఒక వ్యక్తి యొక్క ఆధిపత్యం. ఇప్పుడు మీకు మెఖాలే అనే పేరు విన్నారా మీరు ఎప్పుడైనా? మెఖాలే 18వ శతాబ్దంలో ఆయన మన దేశానికి వచ్చాడు. ఆయన మన దేశానికి వచ్చినప్పుడు 7,32,000 విద్యాలయాలు ఉండే మన దగ్గర, అంటే గురుకులాలు.
ఊరున గురుకులం ఉండే. అప్పుడు గురుకులం అంటే ఏంది? గురుకులం. ఏం కులం? పేరు గురుకులం. అంటే ఏం అర్థమైందా? గురువు యొక్క కులం. ఆ గురువు యొక్క కులం అంటే మీరు ఇందాక చెప్పాను కదా, మా బీజాలు, తర్వాత మనం అనుకున్న గోత్రాలు అన్నాం కదా. ఒక గురుకులంలో ఒక గురువు ఉండి ఇలా పుస్తకం పట్టుకొని చెప్పేవాడు అందరికి. అలా ఉన్న గురుకులాలు మన దగ్గర ఎన్నుండే తల్లి? 18వ శతాబ్దంలో 7,32,000. అయితే ఇక్కడున్న విద్యా వ్యవస్థలో కొంతమంది ఆలోచన చేసి ఇంత స్ట్రాంగ్ ఎకానమీ ఉంది ఇక్కడ, ఇంత స్ట్రాంగ్ డివైన్ పవర్ ఉంది ఇక్కడ, ఇంత స్ట్రాంగ్ కల్చర్ ఉంది ఇక్కడ అని కొందరి మహానుభావులు మేము కూడా ఇలాంటి విశ్వవిద్యాలయాన్ని పెట్టుకుంటాము లండన్లో అని చెప్పి వచ్చి మన దగ్గర అన్ని వివరణలు సేకరించి మనలో ఉన్న ఐక్యతని లోపించి ఇలా చేసి ఆ రాజ్యమని ఈ రాజ్యమని ఆ రాజ్యం అన్ని చెడుగా చేసేసి ఈరోజు నువ్వు చదువుతున్న పాఠాల్లో నీ తండ్రి రామయ్య గురించే లేదు, నువ్వు ఉన్న దేశం రామయ్యది, నువ్వు చదువుకుంటున్న కృష్ణుడే లేడు, వెన్న ముద్దలు తినిపించే కృష్ణుడిదే కాదు, కానీ వాళ్ళ దేశాల్లో చదువుకుంటున్నారు అవి అన్నీ. అలా మన విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించేసిన సంస్కృతి అమ్మ. అంటే ఇక్కడ సొంత లాభం ఒక వ్యక్తిదే కదా. అలా ఒక వ్యక్తి వల్ల జరిగిన మార్పులు ఇవన్నీ ఇకపైనైనా బాగా జరగాలి. ధర్మం కాపాడబడాలి. మీరన్న సనాతన ధర్మంలో మతాలు మారనివ్వండి, కొంచెం తగ్గుతూ మన దగ్గరకు రావాలి. మేము మతం మారండి అని ఎవరు నేను చెప్పలేదు ఇంతవరకు. కులం మారండి అని నేనైతే ఇంతవరకు నా దగ్గరకు వచ్చే భక్తుల్లో ఎవరు చెప్పలేదు. నేను ఒకటే చెప్తా, మనిషిలాగా ఉంటే చాలమ్మా అని చెప్తా. సింపుల్. ఈ మతాల బితాలు అనేది నీ దేవుడికి నా దేవుడికి ఎంత శక్తి ఉంది అంత శక్తి ఉంది అని అంటే, ఏ దేవుడికి ఎంత శక్తి ఉంది అనేది నీ మనసుకైతే తెలుసు కదా. అదమ్మా. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. సనాతన ధర్మం యొక్క విశిష్టత గురించి చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పారు గురువుగారు. థ్యాంక్ యూ సో మచ్.